గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ చేసిన మంచిని కనబడకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం చేయాల్సిన కుట్రలని చేస్తోంది. అందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల పేర్లను మారుస్తోంది. ఇకపై స్వర్ణ గ్రామ అలాగే స్వర్ణ వార్డులుగా పిలవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకృతి విపత్తుల సమయాల్లో అండగా నిలిచే గ్రామ వార్డు సచివాలయాలు మోంతా తుఫాన్లో ప్రాణ నష్టం జరగకుండా ఆశ్రయాన్ని ఇచ్చాయి. వైఎస్ జగన్ పేరు వినపడకుండా ప్రయత్నం చేసి మానసిక ఆనందం పొందుతున్నారు చంద్రబాబు. పేర్లు మార్చినా వైఎస్ జగన్ మార్కును తొలగించలేరంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే దీని ద్వారా ఒక విషయం అయితే అవగతం అవుతోంది. ఆయన ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు స్వర్ణ గ్రామాలుగా వెలిసాయి అంటే అవి స్వర్ణంతో సమానమేనా అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, చెప్పండి. సో పేర్లు మాత్రం మార్చగలరు, కానీ చేసిన మంచిని ఎలా మార్చగలరు అనేది చాలామంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏంటి ప్రస్తుతం ఈ గ్రామ సచివాలయాల పేర్లు ఎందుకు మారుస్తున్నారు, ఏంటి ఆంతర్యం, అప్డేట్ చెప్పండి. హరి, జగన్మోహన్ రెడ్డి పేరు ఆంధ్రప్రదేశ్లో వినబడకూడదంటూ కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో పెట్టిన పథకాల పేర్లన్నీ కూడా ఇప్పుడు మార్చి అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం రీసెంట్గా గ్రామ వార్డు సచివాలయాల పేర్లను కూడా మార్పుకి శ్రీకారం చుట్టింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా ఇప్పటి నుంచి పిలుస్తామంటూ నిన్న ఆర్డినెన్స్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలు నిర్మించారో అవన్నీ కూడా విజన్ యూనిట్లుగా మార్చుతున్నామంటూ చంద్రబాబు ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో చంద్రబాబు ఒక అడుగు వెనక్కేశారు. లేదు ఈ విజన్ యూనిట్లుగా పనిచేస్తాయంటూ ఆయన మాట మార్చిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వాటిని గ్రామ వార్డు సచివాలయాల్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చుతున్నామంటూ నిన్న ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన గ్రామ వార్డు సచివాలయాలు విపత్తుల పరిస్థితులతో పాటు ప్రతి సందర్భంలోనూ ప్రజలకు అండదండలుగా నిలిచాయి. ఒకప్పుడు ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా, లేదు ఇతర ప్రభుత్వం నుంచి పథకాలు అందాలన్నా ప్రజలు వేచి చూసే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి అంతా కూడా మారిన పరిస్థితి. ప్రతి పథకము, ప్రతి సర్టిఫికేటు ఇంటి వద్దకే వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. దీంతో రాష్ట్ర ప్రజల్లో ఒక ఒపీనియన్ కలిగింది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మెరుగైన పాలన ఉంటుంది, గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం అందుబాటులోకి వచ్చిందంటూ వాళ్ళందరూ భావించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పేరు వస్తుందో ఒక భయం కూటమి ప్రభుత్వానికి పట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పేర్లన్నీ కూడా తొలగించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే పేర్లు మార్పుకి నిన్న ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎంత పేర్లు మార్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్మించారో దాన్ని మాత్రం తొలగించలేరు. ప్రజల మనసుల్లో ఉన్న పేరును మాత్రం ఎప్పటికీ తొలగించలేరంటూ ప్రజలు కూడా చెప్పుకున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందనే చెప్పాలి. హరి, రైట్ సురేంద్ర.